I will say it's been very emotional for all of you, and anyways, ఈ మధ్య జనరల్గా ఏంటి నాకు ఈ టీంలో ఎవరు తెలియదు, పెద్ద పరిచయం లేదు. వచ్చినా కానీ తను అనుకున్న వరకు రవి కలిసారు, కానీ అదర్వైజ్ నాకు ఈడొకటే తెలుసు. గత 6-7 ఏళ్ళ నుంచి ఒక సినిమా తీసుకొచ్చాడు, చేయలేదు అప్పుడు. సో అప్పటి నుంచి ఈజ్ రెగ్యులర్ టచ్. సో మొన్న ఫోన్ చేసి సార్ ఇట్లా ఏరా మళ్ళీ సినిమా యాక్ట్ చేసేవారు అడిగారు. యాక్చువల్లీ రాశారండి అన్నాడు. ఈ టాలెంట్ ఎప్పుడు చేసింది నీకు అని అడుగుతున్నాయి నాకు. సో ఈ రాసి 11 ఏళ్ళ క్రితం రాస్తున్నారండి, దానికి వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు, డైరెక్ట్ చేశారు, ఎన్ఆర్ఐలు అని చెప్పాడు. అనగానే ఇక్కడికి వచ్చినాక కొడుకు అని చెప్పారు. సో ఫస్ట్ వాట్ హ్యాపన్స్ ఇస్, అంటే ఇన్నేళ్ళు చూస్తుంది కొడుకు అనగానే ఇంకో సన్ స్ట్రోక్ స్టోరీ మాట అనుకుంటాను. దట్స్ ద మైండ్ సెట్. నో, ఎందుకంటే చూసేసాం కదా, ఇన్నేళ్ళు చూసుకుంటూ వస్తున్నాం. చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళని, వ్యాపారం చేసిన వాళ్ళని, చాలా మందిని వాళ్ళకి సినిమా అంటే పెద్ద ఇష్టం ఉండదు, లేకపోతే ఆ వ్యాపారం అంటే ఇష్టం ఉండదు కదా. కొడుకు హీరో అవ్వాలని చెప్పి వీళ్ళు చేయడం జరుగుతుందన్నమాట. సో అట్లాంటి కేసులను చాలా చూసి ఇది ఇంకో సన్ స్ట్రోక్ అని అనుకుంటాం జనరల్ న్యూటల్ మీద. జనరల్ చెప్పినప్పుడు అదే అనిపిస్తుంది. సరే, బట్ ఇక్కడికి వచ్చినాక మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఫాదర్ ఆయన ప్రొడ్యూస్ చేయటం, డైరెక్ట్ చేయటం, మదర్ డైరెక్ట్ చేయటం, కొడుకు హీరోగా చేయటం. అమ్మ యాక్చువల్ గా చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఈ మూడు డైరెక్టరు, ప్రొడ్యూసరు, డైరెక్టర్, హీరో మోస్ట్ ఇంపార్టెంట్ సినిమాకి. ఈ ముగ్గురు ఫ్యామిలీ అవటం మూలంగా మీకు చాలా ఈజీ అయిపోయింది. మిగతా కష్టాలు ఇదిపోయినా కానీ ఇది మోస్ట్ ఈజీయెస్ట్ అన్నమాట. ఇవాళ ఇండస్ట్రీలో ఆ మూడు ఎప్పుడు చాలా కష్టం అన్నమాట. అంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా తేడా లేకుండా చాలా కష్టం. సో హావింగ్ సెడ్ దట్, అండ్ ఎన్ఆర్ఐలు ఈ మధ్య ఎన్ఆర్ఐలు చాలా మంది ప్రొడ్యూసర్లు అందరూ వాళ్ళే వస్తున్నారు. సో అది కూడా కేసులు ఎక్కువైనాయి మాకు. ఎన్ఆర్ఐలు ఎందుకు వస్తారంటే ఒక 3 రీజన్స్ చెప్తుంటాం అన్నమాట. మంత్ ఒక క్లాస్ తీసుకున్నాడా మా ఛాంబర్ లో, ప్రొడ్యూసర్కి మెంబర్షిప్ ఇచ్చే ముందు 3 చెప్తుంటాం అన్నమాట. చెప్పినప్పుడు దాంట్లో జనరల్ ఎన్ఆర్ఐలు ఒక సబ్జెక్ట్ చెప్తాను. 3 రీజన్స్. చిన్నప్పుడు ఎప్పుడు ఇక్కడ ఉన్నారు, సినిమాలు అంటే చాలా ఇష్టం, పేరెంట్స్ సినిమా ఇండస్ట్రీ ఇష్టం ఉండదు, చదువుకుని బయటికి పోయి సంపాదిస్తారని చెప్తే బయటికి వెళ్ళిపోతారు ఆ ప్యాషన్ తో. దే కెనాట్ డూ ఎనీథింగ్. అదొక. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్యాషన్ పోదు, చేయాలనుకునేది ఒకటి. అక్కడికి వెళ్ళాం, కొంతమంది విపరీతంగా సంపాదించాం. ఇప్పుడు నాకు మా ఊర్లో రికగ్నిషన్ కావాలి, లేకపోతే మా ఇండియాలో మాకు తెలియాలని చెప్పి పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాలంటే సినిమాకు దారి, అదొక దారి. 3 నా పక్కింటి కూడా గుర్తుపడతలేదు నన్ను. సో ఇంత డబ్బు ఉండి పలుకుబడి ఉండి ఉపయోగం ఏంటని. సో నేను ఇక్కడ వల్ల చూసాను. బట్ దిస్ ఇస్ ఎ వెరీ రేర్ క్వాలిటీ మాట. ఏది ఇన్నేళ్ళ నుంచి కూడా అందరు 11 ఏళ్ళ నుంచి వీళ్ళు షార్ట్ ఫిలింలు తీసి, మ్యూజిక్ వీడియోలు తీసి, ఆయన ప్రొడక్షన్ చూసుకుని, పని మొత్తం ఆయన చూసుకుని, మోస్ట్ ప్రాబ్లీ నేను ఈ క్వాలిటీ నేను ఎన్ఆర్ఐలో గత ఈ కవర్ ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఈ టోటల్ ఈ 10 ఏళ్ళలో నేను చూసినట్లు ఇదే అనమాట. సో డెఫినెట్ గా మీరు పడిన కష్టానికి అండ్ మీ ఇద్దరి కెరియర్లకు కానీ, ఆ కెరియర్ హీరోయిన్ గారు అందరు డెబ్యూటెంట్స్ కెరియర్స్ అందరికి కూడా ఐ థింక్ యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ పీపుల్ లైక్ టీమ్ లైక్ దిస్ launching you. So wish all of them the best, all the artists, technicians and the best. Thank you very much. Thank you, Damu.